రెండో ఆంగ్ల-ఆఫ్ఘన్ యుద్ధం 1878-1880. కాలం నవంబర్ 1878 సెప్టెంబర్ 1880. నేపథ్యం: బ్రిటిష్ ఇండియా పాలకులు ఆఫ్ఘనిస్తాన్ను ఒక రక్షణాత్మక రాష్ట్రంగా ఉపయోగించాలనుకున్నారు. ఎందుకంటే రష్యా సామ్రాజ్యం దక్షిణం వైపు విస్తరించే ప్రయత్నంలో ఉంది. బ్రిటన్ తన రాయబారులను ఆఫ్ఘన్లోకి పంపితే ఆఫ్ఘన్ రాజు షేర్ అలీ ఖాన్ తిరస్కరించడంతో బ్రిటన్ యుద్ధం ప్రకటించింది. యుద్ధపు ముఖ్య సంఘటనలు: బ్రిటన్ 3 దారుల్లో సైన్యాన్ని పంపింది. ఖుర్రం, బోలాన్, ఖైబర్ మార్గాల ద్వారా. 1879లో షేర్ అలీ ఖాన్ మరణించగా అతని కుమారుడు యాకూబ్ ఖాన్ ఆఫ్ఘన్ రాజుగా అయ్యాడు. గంద్మక్ ఒప్పందం కుదిరింది. దీనితో బ్రిటన్కు ఆఫ్ఘన్పై విదేశీ వ్యవహారాల్లో నేరుగా ప్రభావం లభించింది. అయితే బ్రిటిష్ రెసిడెంట్లను కాబూల్లో హత్య చేయడంతో తిరిగి యుద్ధం చెలరేగింది. చివరగా అబ్దుర్ రెహమాన్ ఖాన్ బ్రిటన్ మద్దతుతో ఆఫ్ఘన్ సింహాసనం అధిరోహించాడు. ఫలితాలు: ఆఫ్ఘనిస్తాన్లో బ్రిటన్ ప్రభావం స్థిరపడింది. దేశ విదేశాంగ వ్యవహారాల్లో బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. అంతర్గత పరిపాలన మాత్రం ఆఫ్ఘన్లకే ఉండేలా బ్రిటన్ ఒప్పుకుంది. సారాంశంగా చెప్పాలంటే ఈ యుద్ధం రష్యా వ్యతిరేకంగా బ్రిటన్ వ్యూహాత్మక చర్యగా జరిగింది. భారతదేశం నుండి బ్రిటిష్ సైనికులు పెద్ద సంఖ్యలో ఈ యుద్ధానికి పంపబడ్డారు. ఇది బ్రిటన్ రష్యా మధ్య గ్రేట్ గేమ్ అనే శీతయుద్ధ సమయంలో జరిగిన కీలక సంఘటనగా చరిత్రలో నిలిచింది.